ఒకరోజు సడన్గా ఉదయాన్నే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక 20 సంవత్సరాల టైం గ్యాప్లో నేను ఒక 100 మందిని అనధికారికంగా పాతిపెట్టాను. వాళ్ళల్లో మహిళలు ఉన్నారు. అమ్మాయిలను రేప్ విక్టిమ్స్ని అనధికారికంగా నదీ తీర ప్రాంతంలో నేను 20 ఏళ్లుగా పాతిపెడుతున్నాను అని ఎవడన్నా సడన్గా వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక టెస్టిమోనియల్ ఇస్తే అది ఎంత హారిఫైయింగ్గా టెరిఫైయింగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎగ్జాక్ట్లీ ధర్మస్థలలో జరిగింది ఇదే. జూలై 4వ తారీఖున ఒక వ్యక్తి సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ధర్మస్థల దేవస్థానంలో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాను. 1995 నుంచి 2014 దాకా దాదాపు 20-30 సంవత్సరాలు కంటిన్యూస్గా నేను కొంతమంది మహిళల మృతదేహాలను ఆల్మోస్ట్ 100 పైగా మహిళల మృతదేహాలను ధర్మస్థలలో ఉండే నదీ ప్రవాహం ఒడ్డున ఒక బరియల్ సైట్లో పాతిపెట్టాను అని ఒక అలిగేషన్ చేశాడండి. ఇలాంటి అలిగేషన్ మీరు ఎప్పుడన్నా విన్నారా? ఏదో క్రైమ్ వెబ్ సిరీస్లో చూసినట్టుగా సడన్గా ఒక వ్యక్తి వచ్చి నేను ఇలా చేశాను అని చెప్తే నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ రీసెంట్గా జూలై 16వ తారీఖు 14వ తారీఖు ఒక కవర్లో ఒక బ్లాక్ బ్యాగ్లో స్క్రీన్ మీద కనబడుతూ ఉంది. ఈ బ్లాక్ బ్యాగ్లో ఏంటో తెలుసా? అమ్మాయిల మృతదేహాల పుర్రెలు తీసుకొని కోర్టుకు వచ్చాడండి అతను టెస్టిమోనియల్ ఇవ్వడానికి, ఒక అఫీషియల్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి, ధర్మస్థల దేవస్థానంలో జరుగుతున్న విషయం పట్ల మాట్లాడటానికి కోర్టుకు వచ్చాడు ఈ వ్యక్తి. ఒక 20 సంవత్సరాలుగా 95 నుంచి 2014 దాకా 20 సంవత్సరాలుగా ఒక దేవస్థానంలో కొన్ని వందల మంది సూసైడ్ కాబడి వాళ్ళందరినీ పాతిపెట్టానని ఒక వ్యక్తి డైరెక్ట్గా వచ్చి టెస్టిమోనియల్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కానీ కర్ణాటక మీడియాకి చెందిన వాళ్ళు కానీ దెర్ ఈజ్ నో కవరేజ్. మన ఆంధ్రప్రదేశ్ మీడియా కూడా మీరు గమనిస్తే ఈ న్యూస్ గురించి అసలు కవరేజే లేదు. దేశంలో కూడా 1-2 ఛానల్స్, ఇండియా టుడే లాంటి ఛానల్స్ తప్ప ఎవరు ఈ న్యూస్ని కవర్ చేయట్లేదు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఒక ముసలావిడ వచ్చిందండి. స్క్రీన్ మీద కనబడుతున్న పెద్ద ఆవిడ తన కూతురు 2003లో మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. మణిపాల్ మెడికల్ కాలేజీలో అనన్య భట్ అనే ఒక అమ్మాయి 2003లో ధర్మస్థలకు ట్రిప్కి వచ్చి ఆ అమ్మాయి ధర్మస్థల్లో మిస్సింగ్. ఈ కన్న తల్లి ఈ ముసలావిడ అప్పట్లో తన బిడ్డ కోసం ఒక మ్యాన్ హంట్ నిర్వహించింది ధర్మస్థలలో. పోలీసుల చుట్టూ, హైయర్ అఫీషియల్స్ చుట్టూ నా బిడ్డ కనపడట్లేదు అని కొన్ని సంవత్సరాలు తిరిగింది ఆవిడ చెప్తున్న అలిగేషన్ ఏంటంటే పోలీసులు అసాల్ట్ అంటే తిట్టి హెరాస్ చేసి మేము చూసుకుంటాము, దొరికినప్పుడు మాట్లాడతాం, అంతవరకు నువ్వు మాట్లాడకూడదు, ఇంకెక్కడ నోరు తెరవకూడదని బెదిరించి భయపెట్టి పంపించారనేది ఈమె వాదన. తన తలకు 10 కుట్లు పడ్డాయని, వాళ్ళు కొట్టిన గాయాలకు తన తలకు కుట్లు పడ్డాయని కూడా చెప్పింది ఈవిడ. ఒక 22 సంవత్సరాల తర్వాత ఒక మహిళ వచ్చి నా కూతురు మిస్సింగ్, నా కూతురు కోసం నేను ఒక హంట్ నిర్వహించాను, ఇప్పుడెందుకు మీరు వచ్చారు అని అడిగినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇలా కొన్ని వందల శవాలను నేను పాతిపెట్టాను అన్నప్పుడు నా కూతురు శవం ఏమైనా దొరుకుతుందా, నా కూతురుకు సంబంధించిన అస్థికలను దొరుకుతాయా, చివరి సంస్కారాలు చేసుకోవడానికి నా కూతురు అస్థికలన్నా నాకు ఇప్పించండి అని ఆవిడ మొరబెట్టుకున్న తీరు చూస్తే నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ అండ్ ఐ వాజ్ షాకింగ్లీ ఈ న్యూస్ ఏ మీడియా హౌస్ కవర్ చేయట్లేదు. నేషనల్ మీడియాలో కొంతమంది ఫ్రీలాన్సర్స్ కవర్ చేస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ తెలియాల్సిన మరొక విషయం ఏంటంటే ధర్మస్థల అనే ఒక ప్రాంతం వీరేంద్ర హెగ్డే అని ఒక పెద్ద మనిషి, ఈయన ధర్మాధికారి అండి. అంటే ఆ గుడిని మొత్తం ఓన్ చేస్తున్న వ్యక్తి, ఆ ప్రాంతాన్ని మొత్తం హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి. అతను ఒక పెద్ద మనిషి అనుకోండి, ఆ ప్రాంతానికే పెద్ద మనిషి. అతని దగ్గరున్న సంపద కానీ, అతనికి ఉన్న పలుకుబడి కానీ, అతను రాజ్యసభ ఎంపీ కూడా. ఐ థింక్ హీఈస్ మీరు ధర్మస్థలకి వెళ్తే అతను నరేంద్ర మోడీ గారితో దిగిన ఫోటో కూడా కనపడుతుంది. ఈ ధర్మస్థలలో జరిగిన ఒక ఈవెంట్స్ గురించి అంతా కోడిఫై చేస్తూ లేక ఒక రిపోర్ట్ చేస్తూ ఒక వ్యక్తి, ఒక యూట్యూబర్ వీడియో చేసినప్పుడు ఈ వీరేంద్ర హెగ్డే వీళ్ళ అనుచరులు, వీళ్ళ బంధువులు ఏ లెవెల్కి వెళ్ళారంటే దే హ్యావ్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. వాళ్ళు హైకోర్టును ఆశ్రయించి, సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ వీడియోని తీపించడం జరిగింది. కానీ రీసెంట్గా ఆ వీడియో మళ్ళీ అతను పెట్టాడు విత్ ప్రాపర్ ఫ్యాక్ట్స్. ఈసారి కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేయడానికి దే హ్యావ్ టేకెన్ అ చాయిస్. బట్ ఈసారి ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఆ వీడియో తీయడానికి అవకాశం కల్పించలేదు. సో దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ధర్మస్థల టుడే. ఒక పెద్ద మహాపుణ్యక్షేత్రంలో
100కు పైగా మహిళలు మిస్సింగ్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు కనీసం నేషనల్ మీడియా కవర్ చేయలేని పరిస్థితి ఎందుకు? కనీసం కర్ణాటక మీడియా రిపోర్ట్ చేయలేని పరిస్థితి ఎందుకు? దీనికి కొంతమంది కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగైతే మన సనాతన ధర్మం పేరు చెప్పుకొని మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మనుషుల మీద రుద్దాలని చూస్తున్నారో అటువంటి కొంతమంది చెప్పే మాట ఏంటంటే, ఇటువంటి అలిగేషన్స్ గుడికి, తద్వారా వీరేంద్ర హెగ్డే గారికి వాళ్లకు మైలంటుతుంది. సో ఆ గుడికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి ఇటువంటి న్యూస్ తప్పుడు రిపోర్ట్స్ చేయొద్దు అని చెప్తూ కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. కానీ అక్కడ శవాలు కనపడుతున్నాయి, పుర్రెలు దొరుకుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి కదా. ఈ దేశంలో ఏదో మారుమూల ప్రాంతంలో, కొండల్లో, కనుమలలో, పశ్చిమ కనుమల్లో ఏదో ఒక తెలియని భయంకరమైన ఒక నిజం దాగుంది అని తెలిసినప్పుడు ఆ నిజాన్ని వెలికి తీయాలి. అక్కడ నరబలి జరిగిందా లేదా ఎవరంతకు వాళ్ళే వచ్చి ధర్మస్థలలో, ఇప్పుడు ధర్మస్థల గ్రామ పంచాయతీకి చెందిన ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఇంటర్వ్యూ ఇస్తా చెప్తున్నాడు, దేశ విదేశాల నుంచి సూసైడ్ చేసుకోవడానికి ధర్మస్థలకు చాలామంది వస్తారంట, పంచాయతీ వాళ్ళకు చెప్తారంట, వాళ్ళు చచ్చిపోయినాక వాళ్ళ దహన సంస్కారాలు పంచాయతీ వాళ్ళే చేస్తారంట, అది అక్కడ కామన్ అంట. ఈ విషయాన్ని ప్రపంచానికి ఇప్పటిదాకా ఎందుకు తెలియజేయలేదు? ఒకవేళ అది రెగ్యులర్ సంస్కృతి అయితే ఇటువంటి సంస్కృతిని ఎందుకు మీడియా కవర్ చేయట్లేదో మీడియాకే తెలియాలి. ఏదేమైనా అండ్ మీకు మరొక విషయం చెప్తాను. 2016 వరకు కూడా ధర్మస్థలలో పోలీస్ స్టేషన్ లేదు. పక్కన బెల్తంగడి అనే ఒక ఊరిలో అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, కానీ ధర్మస్థలలో పోలీస్ స్టేషన్ లేదు. ధర్మాన్ని కాపాడే ఆ పరమశివుడు ఉన్నాడు ధర్మస్థలలో అని ఒకే ఒక పాయింట్తో, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అక్కడ కన్ను పెట్టలేదన్న ఒక పాయింట్తో అక్కడ జరుగుతున్న దుశ్చర్యలకు, అక్కడ జరుగుతున్న దుర్మార్గాలకు హద్దు పద్దు లేదు అని చెప్పడానికి ఈ యొక్క ఈవెంట్ ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఏదేమైనా ఆ వ్యక్తి చేసిన అలిగేషన్ అతని ప్రాణాలు కాపాడాలి. ఒకవేళ ఆ అలిగేషన్లు నిజమైతే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో బయటికి రావాలి. అన్యాయంగా, అభాగ్యంగా మహిళలు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ ధర్మాధికారి పరమేశ్వరుడు, నేను ఎవరిని మనుషులను ధర్మాధికారిగా చెప్పనండి, ఆ పరమేశ్వరుడు అంటూ నిజంగా ఉంటే ఈ నిజాన్ని బయటపెట్టి ఆ పాపం చేసిన ఆ దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళకి శిక్ష పడాలని దేవుణ్ణి కోరుకుందాం. మనం అంతకుమించి మనం ఏం చేయలేం.